అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. భారతదేశ అభివృద్ధి వేగానికి బ్రేకులు పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ఎస్కాప్ నివేదిక ప్రకారం 2026లో భారత్ జీడిపి వృద్ధి అంచనా 6.4% పడిపోయింది. భారత ర్యాంకింగ్ 4వ స్థానం నుంచి 6వ స్థానానికి దిగజారింది. ఈ ఏప్రిల్ నెలలో ప్రపంచం ఒక క్లిష్టమైన మలుపులో నిలబడి ఉంది. మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కావడం లేదు. అవి వేల మైళ్ళ దూరంలో ఉన్న భారతీయ సగటు మనిషి జేబును, దేశ ఆర్థిక గమనాన్ని శాసిస్తున్నాయి. ఒకప్పుడు దూరంగా వినిపించిన యుద్ధమేఘాల ఉరుములు ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ముంగిట గ్లోబల్ వార్ షాడోస్ గా పరిణమించాయి. యుద్ధ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక రకమైన సప్లై షాక్ ను ఎదుర్కొంటోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యుడిపై భారం పెరుగుతోంది. దీనిని అదుపు చేయడానికి గోల్డ్ మ్యాన్ సాక్స్ వంటి విశ్లేషకులు చెబుతున్నట్టుగా వడ్డీ రేట్లను పెంచడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. గోల్డ్ మ్యాన్ సాక్స్ ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన ప్రతిష్టాత్మకమైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటి. వడ్డీ రేట్ల పెంపు పరోక్షంగా మీ హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఈఎంఐలపై ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వాటా ఉన్న హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో బ్యారెల్కు $130 మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్ పై పన్నులను తగ్గించినప్పటికీ అది దేశ ఖజానాపై భారీ ఒత్తిడిని కలిగిస్తోంది. అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు ఇప్పుడు మన చమురు సబ్సిడీల వైపు మళ్లుతున్నాయి. ఇంధన ధర పెరుగుదల అంటే కేవలం వాహనాల ఖర్చులు మాత్రమే కాదు, రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకడం. కేవలం దిగుమతులే కాదు, మన ఎగుమతులపై కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. హార్మోజ్ జలసంధిని ఇటు ఇరాన్, అటు అమెరికా దిగ్బంధం చేశాయి. దీంతో నౌకలు యమన్ తీరానికి దగ్గరగా ఉండే ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందేబ్ జలసంధి గుండా వెళ్తుంటాయి. అయితే అలా వెళ్లే నౌకలు సైతం ఇప్పుడు తమపై దాడులు జరుగుతాయనే భయం వల్ల ఆ మార్గాన్ని కూడా విడిచిపెట్టి సుదూర మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. బాబ్ అల్ మందేబ్ ను కూడా హౌతీ తిరుగుబాటుదారులు మూసివేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా నౌకలు సుదీర మార్గాలలో ప్రయాణించడం వల్ల లాజిస్టిక్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు మధ్యప్రాచ్యంలో స్థిరపడిన లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల అక్కడి నుంచి వచ్చే రెమిటెన్స్ లేదా విదేశీ నగదు రాక బాగా తగ్గిపోతోంది. ఇది మన కరెంట్ అకౌంట్ లోటును మరింతగా పెంచుతోంది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ దేశీయ పెట్టుబడిదారులు మన మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్న తరుణంలో భారతీయ ఇన్వెస్టర్ల నమ్మకం మన ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. చివరిగా చెప్పాలంటే 2026లో భారత్ ఒక రక్షణాత్మక స్థితిలో ఉంది. మన దగ్గర ఉన్న అపారమైన విదేశీ మారక నిల్వలు ఈ తుఫానును తట్టుకోవడానికి సహాయపడుతున్నాయి. యుద్ధ నీడలు ఎంతకాలం కొనసాగుతాయి అనే దానిపైనే మన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే మన దేశం ఆర్థికంగా పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. యుద్ధ కారణంగా తలెత్తిన వాతావరణం వల్ల వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్ కాస్ట్, ఎరువుల ధరలు పెరుగుదలతో ఈ ఏడాది ధాన్యం, గోధుమలతో సహా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మన దేశంలో ఇప్పుడు పెను తుఫాను ముందరి ప్రశాంతత కనిపిస్తోంది. మనం ఆశావాదంతో ఉంటూనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కార్ వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. ధన్యవాదాలు. జై హింద్.